continuing with our study on all that Jesus taught. యేసు బోధించినదంతయు అనే మన అధ్యయనమును కొనసాగిస్తూ ఉన్నాం. All that Jesus commanded, that we are told to proclaim to all disciples in every nation. సమస్త దేశముల్లో సమస్త శిష్యులకు యేసు బోధించినదంతయు ఆజ్ఞాపించినదంతయు గైకొనవలనని మనం వారికి బోధించాలి. We now turn to Matthew's Gospel and chapter 6. మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని మనం చూద్దాం. We've been looking at the things that Jesus commanded that we have been told to teach others to do. యేసు ఆజ్ఞాపించినదంతయు గైకొనవలనని ఇతరులకు మనం బోధించాలి అనే సంగతులను మనం చూస్తున్నాం. In our last session, we were looking at the wrong attitude that people can have towards money. గత అధ్యయనంలో మనం చూసాము మనుషులు డబ్బు పట్ల ఉండే తప్పుడు వైఖరిని గురించి చూసాం. In the Sermon on the Mount, Jesus first spoke about 9 right attitudes. కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా సరిగా ఉండవలసిన వైఖరుల గురించి 9 గురించి ఆయన చెప్పారు. In verses 3 to 12 of chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3 నుండి 12 వచనాల్లో ఆయన ఈ సంగతులను బోధించారు. And then he spoke about 9 wrong attitudes in the remaining chapters. మిగిలిన అధ్యాయముల్లో 9 తప్పుడు వైఖరుల గురించి ఆయన బోధించారు. First we saw was the wrong attitude of anger. మొట్టమొదటిగా మనము కోపము అనే తప్పుడు వైఖరి గురించి చూసాం. Matthew 5 verse 21 to 26. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 నుండి 26 వచనాల్లో. Then the wrong attitude of sinful sexual desire. ఆ తర్వాత లైంగిక సంబంధమైన మోహపు తలంపుల విషయంలో ఉండే తప్పుడు వైఖరిని గురించి మనం చూసాం. Matthew 5:27 to 32. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27 నుండి 32 వచనాలు. And then the wrong attitude of lying, verse 33 to 37, telling lies. 33 నుండి 37 వచనాల్లో అబద్ధము ఆడుట అనే తప్పుడు వైఖరి గురించి మనం చూసాం. And then the wrong attitude of revenge, verse 38 to 42. 38 నుండి 42 వచనాల్లో పగ తీర్చుకొనుట అనే తప్పుడు వైఖరి గురించి మనం చూసాం. And then the wrong attitude of hatred, verse chapter 5 43 to 48. ద్వేషించటము అనే తప్పుడు వైఖరి గురించి మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుండి 48 వచనాల్లో మనం చూసాం. And then in chapter 6 1 to 18, the wrong attitude of seeking man's honor. ఆ తర్వాత మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుండి 18 వచనాల్లో మనుషుల ఘనతను కోరుకోవటం అనే తప్పుడు వైఖరి గురించి మనం చూసాం. And then seventhly, we saw in our last study, chapter 6 verse 19 to 24, the wrong attitude of the love of money. ఆ తర్వాత మన గత అధ్యయనములో 7వ తప్పుడు వైఖరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుండి 24 వచనాల్లో ధనాశను గురించి మనం చూసాం. And now we want to look at an 8th wrong attitude, is chapter 6 verse 25 to 34, and that is anxiety. ఇప్పుడు మన మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుండి 34 వచనాల్లో 8వ తప్పుడు వైఖరి అయిన చింతించుట అనే అంశం గురించి మనం చూద్దాం. Now a lot of people don't think of anxiety as a sin. చాలా మంది చింతించటం అనే దాన్ని పాపముగా పరిగణించరు. It's just like a lot of people don't think of anger as a sin. అనేక మంది కోపాన్ని కూడా పాపంగా చూడరు. A lot of people don't think that the love of money is a sin. చాలా మంది ధనాశను కూడా పాపంగా చూడరు. A lot of people don't think that seeking honor from men is a sin. అనేక మంది మనుషుల యొద్ద నుండి ఘనతను కోరుకోవటం కూడా పాపంగా చూడరు. A lot of people don't think that if you hate your enemy, that's a sin. అనేక మంది నీ శత్రువుని నువ్వు ద్వేషించినట్లయితే అది పాపము అని చూడరు. And a lot of people don't think that if you tell small white lies, that's a sin. చాలా మంది ఏదో చిన్న చిన్న అబద్ధాలు చెప్తే అది పాపము అని వాళ్ళు అనుకోరు. So many of the things that Jesus spoke here, even a lot of Christians don't think it's a sin at all. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడిన అనేక సంగతుల్లో అనేక మంది క్రైస్తవులు కూడా వాటిని పాపములుగా తీసుకోరు. Many people think of love of money as a weakness. చాలా మంది ఏమనుకుంటారంటే ధనాశ అనేది ఒక బలహీనత అని అనుకుంటారు. Or anger as a weakness. As long as you call it a weakness, you'll never be free from it. కోపం అనేది ఒక బలహీనత అనుకుంటారు. ఒకవేళ నీవు దాన్ని బలహీనత అనుకునే వరకు కూడా దాని నుండి నువ్వు విడుదల పొందలేవు. Jesus didn't come to save us from weaknesses. యేసుక్రీస్తు ప్రభువారు మన బలహీనతల నుండి విడిపించడానికి రాలేదు. He came to save us from sin. మన పాపముల నుండి మనం రక్షించడానికి ఆయన వచ్చారు. So call something a sin and Jesus will save us from it. కాబట్టి దాన్ని మనం పాపంగా పిలిస్తేనే ఆ పాపం నుండి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షిస్తారు. But if you try to give it a more polished name, you'll never be free from it. నీవు దానికి ఏదో ఒక ఆధునికమైన పేరు పెట్టినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు దాని నుండి నిన్ను విడిపించలేడు.
Call something by the dirtiest name you can think of. కాబట్టి ఒక హీనమైన పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరుతో దాన్ని పిలవాలి. Call lust adultery. Call anger murder. మోహాన్ని వ్యభిచారంగా, కోపాన్ని నరహత్యగా పిలవాలి. Call love of money the hatred of God. ధనాశను దేవుణ్ణి ద్వేషించడంతో సమానంగా మనం చూడాలి. And you'll be free from it. అప్పుడు దాని నుండి నువ్వు విడుదల పొందుతావు. Because you see what an evil it is. ఎందుకంటే అది ఎంత చెడ్డదో నువ్వు చూస్తున్నావు కాబట్టి. If you think of AIDS and cancer as serious as just a cough and a cold, you're not going to take those seriously. నువ్వు ఎయిడ్స్ ని, క్యాన్సర్ ని కూడా ఏదో దగ్గొచ్చింది, జలుబు వచ్చింది అన్నట్లుగా చూసినట్లయితే వాటిని నువ్వు తీవ్రంగా తీసుకోవు. And many people take these sins very lightly, even though Jesus spoke so strongly against them. అనేక మంది ఈ పాపాలను చాలా తేలిగ్గా తీసుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు వాటికి విరోధంగా ఎంతో గట్టిగా మాట్లాడినా సరే. And I don't blame most people, because I'd say their leaders and their teachers have not taught these things to them. నేను దీని గురించి అనేక మందిని ఏమీ నిందించను. ఎందుకంటే వాళ్ళ నాయకులు, వాళ్ళ బోధకులు అనేక మంది వీటి గురించి బోధించడం లేదు. There's a great dearth, lack of Christian preachers and teachers who preach the whole truth of God. కాబట్టి క్రైస్తవ ప్రసంగికుల్లో, బోధకుల్లో దేవుని యొక్క సంపూర్ణ సంకల్పముని బోధించకుండా వాళ్ళలో ఎంతో కొదువు ఉంది. Who do not seek the honor of men, who do not want anybody's money, మనుషుల ఘనతను కోరుకోకుండా, ఇతరుల డబ్బును కోరుకోకుండా, but want to speak the truth to lead God's people to spiritual health. కేవలం దేవుని యొక్క ప్రజలతో సత్యమునే మాట్లాడి వాళ్ళ యొక్క ఆత్మ సంబంధమైన ఆరోగ్యం గురించి మాట్లాడేవాళ్ళు. It's like a doctor who's not interested in your money, but who's interested in leading you to health. ఇది ఎలా ఉంటుందంటే, ఒక వైద్యుడు నీ డబ్బు మీద ఆశ పెట్టుకోకుండా కేవలం నీకు మంచి ఆరోగ్యం ఉండాలని కోరుకున్నట్లయితే, There are very few like that. అలాంటి వాళ్ళు చాలా కొద్దిగా ఉన్నారు. So here's anxiety, which is another thing which people call a weakness. ఇక్కడ చింతించడం గురించి మనం చూస్తున్నాం. అనేక మంది దీన్ని ఒక బలహీనతగా చూస్తారు. It's not a weakness. ఇది బలహీనత కాదు. If you look here in this section, verse 25 to 34, 25 నుండి 34 వచనాల్లో ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే, 3 times Jesus Christ, Lord of the universe, says, do not be anxious. ఇక్కడ 3 సార్లు యేసుక్రీస్తు ప్రభువారు, ఈ విశ్వానికి ప్రభువుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు 3 సార్లు చింతించకుడి అని ఆయన చెప్పారు. Verse 25, I say to you, do not be anxious. 25వ వచనంలో, నేను మీతో చెప్పిందేమనగా చింతించకుడి. Verse 31, do not be anxious. 31వ వచనం, చింతించకుడి. Verse 34, do not be anxious. 34వ వచనం, చింతించకుడి. In the space of these 10 verses, 3 times the Lord says, do not be anxious. ఈ 10 వాక్యాల్లో యేసుక్రీస్తు ప్రభువారు 3 సార్లు చింతించకుడి అని చెప్తూ ఉన్నారు. It's the same Lord who said, do not commit murder. నరహత్య చేయకూడదు అని చెప్పిన ప్రభువే చింతించకుడి అని చెప్తూ ఉన్నారు. Who said, do not commit adultery. వ్యభిచారం చేయొద్దు అని చెప్పిన ప్రభువే. Do not steal. దొంగిలించవద్దు అని చెప్పిన ప్రభువే. Put them all together. Do not kill. Do not commit adultery. Do not steal. Do not be anxious. వీటన్నిటిని కలిపి మనం చూసినట్లయితే, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, చింతించవద్దు. Which is the one which is not a sin? ఇందులో పాపం కానిదేంటి? Can you say, oh, well, I'm anxious only once or twice ఏదో 1-2 సార్లు నేను చింతిస్తూ ఉంటాను అని చెప్పినట్లయితే, a week? That's like saying, well, I murder people only once or twice a week. వారానికి 1-2 సార్లు నేను చింతిస్తాను అని చెప్తే ఎలా ఉంటుందంటే, నేను వారానికి 1-2 సార్లే నరహత్య చేస్తానని చెప్పినట్లుగా ఉంటుంది. It's like saying, well, I commit adultery only once or twice a week, not too often. నేను వ్యభిచారం వారానికి 1-2 సార్లే చేస్తాను, తరచుగా ఏమి చేయను అని చెప్పినట్లుగా ఉంటుంది. Why is it that we take some of those things seriously, which God has said, and some of these other things not so seriously? Well, I'll tell you why. Because your teachers haven't taught you. ఎందుకు దేవుడు చెప్పిన వాటిలో కొన్ని మనం తీవ్రంగా తీసుకుంటాం, కొన్ని ఎందుకు తీవ్రంగా తీసుకోము అంటే, మీ బోధకులు వాటిని మీకు బోధించలేదు. That these things are also what the Lord has said. ఇవి కూడా ప్రభువు చెప్పాడు అనే విషయం వాళ్ళు చెప్పరు మీకు. Have you noticed, for example, until I pointed out to you just now, that Jesus says that 3 times, do not be anxious? ఉదాహరణకు మనం చూసినట్లయితే, నేను ఇప్పుడు మీకు చూపించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు 3 సార్లు ఇక్కడ చింతించకుడి అని చెప్పాడు అనే విషయాన్ని మీరు ఇంతకుముందు గమనించారా? That is the same Lord who also told people, don't commit murder, don't kill, don't steal, don't commit adultery. నరహత్య చేయవద్దు, వ్యభిచారం చేయవద్దు, దొంగిలించవద్దు, భయపడవద్దు అని చెప్పిన ప్రభువే. Who said, don't fear, for example. Fear is not a weakness, it's a sin. ఇక్కడ భయం అనేది బలహీనత కాదు, కానీ పాపం. Like murder is a sin.
నరహత్య కూడా పాపమే. How do we know what's a sin? If God has said you shouldn't do it, that's a sin. ఒక విషయం పాపం అని మనకు ఎలా తెలుస్తుంది? దేవుడు ఒకటి చేయవద్దు అని చెప్పినట్లయితే అది చేస్తే అది పాపమే. That's my definition of sin. పాపానికి నేను ఇచ్చే నిర్వచనం అది. What is the right thing to do? If God has said you must do this, whether people say it or not, it's a right thing to do. ఒకవేళ దేవుడు ఇది చేయమని చెప్పినట్లయితే అది మంచిది. ఇతరులు అది మంచిదని చెప్పినా కాదని చెప్పినా దేవుడు చెప్పింది చేయటమే మంచిది. If God has said you must love your wife, even if your wife is an evil woman, you got to love her because God said so. నీ భార్యను ప్రేమించమని దేవుడు చెప్పినట్లయితే ఒకవేళ నీ భార్య ఎంత దుష్టురాలైనా సరే నీవు ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి. And if God has said something, don't do it, that is evil, even if you don't think it is evil. ఒకవేళ దేవుడు పలాంది చేయొద్దు అని చెప్పినట్లయితే ఒకవేళ నీవు అది చెడ్డదని అనుకోపోయినా దేవుడు చెప్పాడు కాబట్టి అది చెడ్డదే. It's not because I think adultery is bad. God has said don't do it. వ్యభిచారం అనేది చెడ్డదని నేను అనుకోవటం కాదు, దేవుడు చేయొద్దు అని చెప్పాడు కాబట్టి. God has said don't be anxious. Don't be afraid. దేవుడు చింతించవద్దని చెప్పాడు, భయపడొద్దని చెప్పాడు. I want to look at these things which God has said don't do as evil. కాబట్టి ఏదైతే దేవుడు చేయొద్దని చెప్పాడో వాటిని చెడ్డవిగా నేను చూడాలి. Anxiety destroys my fellowship with God. చింత అనేది దేవునితో నాకున్న సహవాసాన్ని పాడు చేస్తుంది. And anxiety is saying that God doesn't care for me. చింత అనేది ఏంటంటే దేవుడు నన్ను పట్టించుకోవట్లేదని చెప్పటం. It's an insult to God. దేవునికి అవమానం అది. What would you think of a 4-year-old child who's eating from the garbage bins? ఒక 4 సంవత్సరాల బిడ్డ వెళ్ళి చెత్త కుప్పల్లో ఏమైనా తింటున్నట్లయితే, There are a number of them like that in our country, unfortunately. దురదృష్టవశాత్తు మన దేశంలో అనేక మంది మనకు కనపడుతూ ఉంటారు ఇలా. They got a father who doesn't care for them. They got a mother who doesn't care for them. వాళ్ళు అలా ఎందుకు చేస్తారంటే వాళ్ళ తండ్రి వాళ్ళని పట్టించుకోవట్లేదు, వాళ్ళ తల్లి వాళ్ళని పట్టించుకోవట్లేదు. Is our heavenly father like that? మన పరలోకపు తండ్రి అలా ఉంటాడా? Does our heavenly father not care for us? మన పరలోకపు తండ్రి మనల్ని పట్టించుకోవట్లేదా? It's an insult to put our heavenly father in the same category as those fathers of those children who are eating from the garbage bins. ఏ పిల్లలైతే ఆ చెత్త కుప్పల్లో తింటున్నారో వాళ్ళు వాళ్ళ తండ్రిని పెట్టినట్లుగా మనం కూడా మన పరలోకపు తండ్రిని ఆ స్థానంలో ఉంచడం అనేది దేవునికి ఎంత అవమానం. They don't know where their next meal is going to come from. They have a right to be anxious because their earthly fathers don't care for them. వాళ్ళు తర్వాత భోజనం వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళ భూ సంబంధమైన తల్లిదండ్రులు వాళ్ళని పట్టించుకోవట్లేదు కాబట్టి వాళ్ళు చింతించటం సమంజసమే. But if you have a heavenly father and you're anxious, you're saying that your heavenly father is also in the same category. కానీ నీ పరలోకపు తండ్రిని నువ్వు కలిగి ఉండి నీవు కూడా అలా చింతిస్తున్నట్లయితే నీ పరలోకపు తండ్రిని అదే స్థానంలో నువ్వు ఉంచుతున్నావు. This reason I say to you, do not be anxious for your life. Verse 25. Don't be anxious for your life. అందువలన నేను మీతో చెప్పుందేమనగా మీ ప్రాణము గూర్చి మీరు చింతించవద్దు. 25వ వచనం. What you eat, what you drink, all for your body. Isn't your life more than food, body and clothing? ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? And then he takes the example of the birds of the air. ఆ తర్వాత ఆయన ఆకాశ పక్షులను చూపిస్తూ ఉన్నాడు. Look at the birds. They don't sow, they don't reap, they don't gather into barns, yet your heavenly Father feeds them. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. How many times have you seen a dead bird on the road? ఒక చనిపోయిన పక్షిని మీరు ఎన్నిసార్లు చూశారు రోడ్డు మీద? It is such a rare sight to see a dead bird on the road. రోడ్డు మీద ఒక పక్షి చనిపోయి ఉండటం అనే దృశ్యం మనం చూడటం చాలా అరుదుగా ఉంటుంది. I think I can count on my fingers the number of times in my 72 years that I've seen a dead bird on the road. నా 72 సంవత్సరాల జీవితంలో ఒక రోడ్డు మీద పక్షి చనిపోయి ఉండటాన్ని నేను చూసిన సందర్భాలు నేను వేళ్ల మీద లెక్కించవచ్చు. Where have you seen birds starving? పక్షులు ఆకలి కొని ఉండటం మనం ఎక్కడ చూస్తాం? It's such a rare thing. There are millions and millions of these birds on earth and they get food. Even though they don't sow, they don't reap. ఈ భూమి మీద కొన్ని కోట్ల కొలది పక్షులు ఉన్నాయి, అవేం విత్తవు పంటను కోయవు, అయినా కానీ అవి ఆకలి కొని ఉండవు. They have to go looking for food here and there. Who feeds them? అవి ఆహారం కోసం అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాయి, వాటిని ఎవరు పోషిస్తున్నారు? Jesus said, your heavenly Father feeds them. మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు. He is not their heavenly Father.
He is your heavenly Father. ఆయన ఆ పక్షుల యొక్క పరలోకపు తండ్రి కాదు, మీ పరలోకపు తండ్రి. He is their creator. ఆ పక్షులకు సృష్టికర్త ఆయన. But as a creator, he feeds them. But with you, he's not just creator, he's your father. ఒక సృష్టికర్తగా వాటిని ఆయన పోషిస్తున్నాడు, కానీ నీ విషయంలో అయితే ఆయన కేవలం సృష్టికర్త మాత్రమే కాదు, నీ పరలోకపు తండ్రి. Are you not worth much more than these birds? మీరు ఈ పక్షుల కంటే బహుశ్రేష్ఠులు కారా? What a question that is. ఎంత గొప్ప ప్రశ్న కదా ఇది. I read a little poem once, which is a very interesting poem many years ago that I haven't forgotten. నేను అనేక సంవత్సరాల క్రితం ఒక ఆసక్తికరమైన చిన్న పద్యాన్ని చదివాను, నేను దాన్ని ఇప్పటికీ మర్చిపోలేదు. It's about two little birds talking to each other. Said the robin to the sparrow. రెండు చిన్న పక్షులు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ ఉన్నాయి. రాబిన్ స్పారోతో ఈ విధంగా చెప్తూ ఉంది, I would really like to know why these anxious human beings rush about and worry so. ఈ చింతించే మానవులు ఎంతో ఆందోళనతో ఎందుకు ఒత్తిడిలో ఉంటారు అనే విషయాన్ని నిజంగా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. Said the sparrow to the robin, friend, I think that it must be that they have no heavenly father. అప్పుడు స్పారో రాబిన్తో ఏమనిందంటే, బహుశా ఎందుకై ఉండొచ్చు, ఎందుకంటే మనవలే వాళ్లకు పరలోకపు తండ్రి లేడేమో, such as cares for you and me. నిన్ను నన్ను పట్టించుకుంటున్నట్లుగా వాళ్ళని పట్టించుకునే పరలోకపు తండ్రి లేడేమో. Did you get it? మీకు అర్థమైందా? Two birds talking to one another, saying, why are these anxious human beings always running around worried, their brows furrowed and wondering what's going to happen next? ఈ రెండు పక్షులు ఒకదానితో మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఎందుకు ఈ మానవులు ఎప్పుడు చింతిస్తుంటారు, ఆందోళనలో ఉంటారు, ఎప్పుడు ఒత్తిడిలో ఉంటారు, భవిష్యత్తు గురించి చింతిస్తూ ఉంటారు. And the other bird says, perhaps they don't have a father like we have who cares for us. ఇంకో పక్షి ఏం చెప్తుందంటే, మనల్ని పట్టించుకున్నట్లుగా వాళ్ళని పట్టించుకునే పరలోకపు తండ్రి వారికి లేడేమో. What an insult. దేవునికి ఎంత అవమానం కదా ఇది. That's what we see here. అదే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. We need to remember that, not just as a lovely story, not just something that brings a little smile on our face, but మనం దీన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇదేదో మంచి కథలాగా, లేకపోతే ఏదో మనం నవ్వుకోవటానికి చెప్పిన కథ కాదు. Lord, I have insulted you by saying you don't care for me. ప్రభువా, నీవు నన్ను గురించి పట్టించుకోవట్లేదని చెప్పి నేను నిన్ను అవమానం చేశాను. By every anxiety. నేను ప్రతిసారి చింతించడం ద్వారా అలా చేశాను ప్రభువా. To have a concern for our children, for example, is good. మన పిల్లల గురించి మనము ఆలోచన కలిగి ఉండటం తప్పు కాదు. If your children haven't come home in time from school, when they should have been home by now, ఒకవేళ ఎప్పటికే స్కూల్ నుంచి వాళ్ళు ఇంటికి రావాలి, అయితే రానట్లయితే, and 1 hour has gone by, they haven't come back yet, you wonder what's happened. Have they had an accident? ఒక గంట అయిపోయింది ఇంకా రాలేదు, వాళ్ళకి ఏం జరిగి ఉంటుందో, బహుశా ఏమైనా ప్రమాదం జరిగిందేమో. And in some countries, have they kidnapped them? కొన్ని దేశాల్లో అయితే ఎవరైనా కిడ్నాప్ చేశారా? To be concerned is right, but to be anxious is wrong. దాని గురించి ఆలోచన కలిగి ఉండటం మంచిది, కానీ దాని గురించి చింతించటం అనేది తప్పు. It's like I said earlier, to have money is right, to love money is wrong. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా డబ్బును కలిగి ఉండటం మంచిది, కానీ డబ్బును ప్రేమించటం అనేది తప్పు. To be concerned for our children, to be concerned for their future education, etc., etc. To be concerned for their growth and their spiritual growth is right. మన పిల్లల గురించి ఆలోచన కలిగి ఉండటం, వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళ చదువును గురించి, మొదలైన వాటి గురించి ఆలోచన కలిగి ఉండటం మంచిది. But to be anxious, that's wrong. కానీ చింతించటం అనేది తప్పు. Do not be anxious. And చింతించకుడి. then Jesus says, by anxiety, can you add height to yourself? No. మీరు చింతించటం వలన మీ ఎత్తు మోరెడు ఎక్కువ చేసుకోగలరా? లేదు. Why are you anxious about clothing, he says. వస్త్రముల గురించి మీరు ఎందుకు చింతిస్తున్నారు? Look at the lilies of the field, how they grow. They don't toil and spin clothing for themselves. అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించి అవి కష్టపడవు, వడకవు. Yet I say to you that even Solomon the great king, in all his glory, could not clothe himself like these flowers. ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలన ఎన్నో అలంకరింపబడలేదు. And if God can so clothe the grass of the field, which is alive today and tomorrow thrown into the furnace, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడ్లా, won't he do much more for you, O men of little faith? అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. He's speaking to his disciples. తన శిష్యులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. He says, why are you so worried about what type of clothing you're going to wear and where you'll get it from, etc., food? ఎందుకు మీరు ఏమి తిందుము, ఏ వస్త్రములు ధరించుకుందాం, ఎక్కడి నుంచి వస్తాయని ఎందుకు అంతగా ఆలోచిస్తున్నారు? God cares for the birds.
He cares for the lilies, the grass of the field. ఆయన పక్షుల గురించి పట్టించుకుంటున్నాడు, పువ్వుల గురించి, గడ్డిని గురించి పట్టించుకుంటున్నాడు. Which is not even the flowers, the grass of the field he cares for. కేవలం పువ్వులు మాత్రమే కాదు, గడ్డిని గురించి కూడా ఆయన పట్టించుకుంటున్నాడు. He clothes the flowers with such beauty. ఆ పుష్పములను ఎంతో అందముగా ఆయన అలంకరిస్తున్నాడు. Won't he clothe you? ఆయన మీకు వస్త్రములు ధరింపజేయలేడా? He certainly will. ఆయన తప్పకుండా చేస్తాడు. So then do not be anxious saying, what shall we eat, or what shall we drink, or with what shall we clothe ourselves? కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతించుకోడి. For all these things the Gentiles eagerly seek. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. But your heavenly Father knows that you need all these things. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. You see, faith in this area is to say, my heavenly Father knows what I need. కాబట్టి ఇక్కడ విశ్వాసం ఏంటంటే, నా అవసరాలని నా పరలోకపు తండ్రికి తెలుసు. Then you say, why should we pray? అప్పుడు మీరు అడగొచ్చు, మరి మనం ఎందుకు ప్రార్థన చేయాలి అని. Because in prayer we are expressing our need to God so that we come into fellowship with Him. ఎందుకంటే ప్రార్థనలో మన అవసరాన్ని ప్రభువుకి తెలియజేయటం ద్వారా ఆయనతో మనం సహవాసాన్ని కలిగి ఉంటాం. God wants to have fellowship with us. దేవుడు మనతో సహవాసం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. And that's why He wants us to talk to Him and commune with Him. అందుకే ఆయనతో మనం మాట్లాడాలని, ఆయనతో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. And God wants to commune with us. దేవుడు మనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. It's very, very important. This was not possible in the Old Testament. ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయము. పాత నిబంధనలో ఇది సాధ్యపడదు. In the Old Testament, God just spoke to the prophets. The prophets spoke to God. Nobody could have a direct communication with God. పాత నిబంధనలో అయితే దేవునితో ప్రవక్త మాట్లాడేవాడు, ప్రవక్తతో దేవుడు మాట్లాడేవాడు, కానీ సామాన్యమైన మానవులు ఎవరు దేవునితో నేరుగా మాట్లాడే అవకాశం లేదు. But today, as God becomes a father, కానీ ఈనాడు మనం చూసినట్లయితే దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. you know how much we love little children when they come into our home. Think of a couple that never had children for many years. చూడండి, చిన్న బిడ్డలను మనం ఎంతగా ప్రేమిస్తామో. భార్యాభర్తకు అనేక సంవత్సరాలు పిల్లలు లేనట్లయితే And they have a little child. How delighted they are to have that child. How much that mother talks to that child even at a time when the child can't understand a word of what you're saying. ఇప్పుడు ఒక చిన్న బిడ్డ పుట్టినట్లయితే వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారో కదా. ఆ చిన్న బిడ్డకి ఏమి అర్థం కాకపోయినా సరే ఆ తల్లి ఎంతో మాట్లాడుతూ ఉంటుంది ఆ బిడ్డతో. The desire to communicate and how excited you are when the child speaks a few words. ఆ చిన్న బిడ్డ ఏవైనా చిన్న మాటలు మాట్లాడినట్లయితే అవి వినటానికి మనం ఎంతో సంతోషిస్తుంటాం, ఆనందిస్తుంటాం. Do you know that God is a loving Father? మీకు తెలుసా దేవుడు కూడా ఎంతో ప్రేమగల తండ్రి అని? He says in Isaiah 49 and verse 15, యెషయా 49:15లో మనం చూస్తాం. Can a mother forget her sucking child and not care for the child of her womb? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? Even she may forget. వారైనా మరచుదురు గాని. A nursing mother may forget her nursing child. ఒక చంటి బిడ్డను ఆ తల్లి మర్చిపోవచ్చేమో కానీ But I will not forget you. నేను నిన్ను మరువను. It's a beautiful picture how God is not only like a father, He's like a mother. ఇది ఎంతో అందమైన సాదృశ్యంగా ఉంది. దేవుడు మన పరలోకపు తండ్రి మాత్రమే కాదు, మన తల్లిగా కూడా ఉన్నాడు. He cares for us so intensely. మనల్ని ఎంతో పట్టించుకునే దేవుడు. There are many people who are afraid, when I grow old, who will take care of me? చాలా మంది భయపడుతూ ఉంటారు, నేను వృద్ధుడైన తర్వాత నన్ను ఎవరు చూసుకుంటారు? I've heard people complain that to me. Brother Zach, my children are not taking care of me, now I'm old. నాతో చాలా మంది ఈ విధంగా ఫిర్యాదులు చేశారు. జాగ్ గారు, నేను ఇప్పుడు వృద్ధుడయ్యాను, నా పిల్లలు నన్ను పట్టించుకోవట్లేదని. And I took care of them when they were little children. They're not taking care of me when I'm old. వాళ్ళు చిన్నపిల్లగా ఉన్నప్పుడు నేను వాళ్ళని పెంచాను, కానీ ఇప్పుడు నేను వృద్ధుడైన తర్వాత వాళ్ళని చూసుకోవట్లేదు. And I asked them this question. నేను వాళ్ళని ఈ ప్రశ్న అడిగాను. Did you bring up your children to take care of you? నీ పిల్లలు నువ్వు ఎందుకు పెంచావు? నిన్ను చూసుకోవాలనా? Or did you bring up your children for the glory of God? నీ పిల్లల్ని దేవుని మహిమ కోసం పెంచావా? Don't bring up children to take care of you when you're old. నీవు వృద్ధుడు అయిన తర్వాత చూసుకుంటారని నీ పిల్లలు నువ్వు పెంచొద్దు. Bring up your children for the glory of God. దేవుని మహిమ కోసం నీ పిల్లలు నువ్వు పెంచు. And if you want to know who will take care of you, here's a promise for all of you old people. మరి మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అని మీరు తెలుసుకోగోరినట్లయితే వృద్ధులందరికీ కావాల్సిన వాగ్దానం ఎక్కడ ఉంది? From Isaiah 46 in verse 3 and 4. యెషయా గ్రంథం 46:3-4 వచనాలు. The Lord says to you, I have borne you on my back from your birth. From your birth I've carried you. గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, I carried you from your mother's womb.
మీ తల్లి గర్భంలో మీరున్నప్పటి నుంచి నేను మిమ్మల్ని భరించాను. and even to your old age I will be the same. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. Even when your hairs are gray in your graying years, I will bear you. తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. I have done it and I will carry you. I will bear you. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. What a promise. ఎంత గొప్ప వాగ్దానమో కదా ఇది. Trust in God. You don't have to depend on your children. Trust in God. God can use anybody. దేవుని అందే నమ్మకించు. నీవు నీ పిల్లల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఎవరినైనా వాడుకోవచ్చు. God can use means to provide your need. You don't have to be anxious. నీ అవసరాలని తీర్చడానికి దేవుడు సదుపాయాన్ని ఏర్పాటు చేస్తాడు. నీవు చింతించాల్సిన అవసరం లేదు. The Bible says, be anxious for nothing. దేన్ని గురించి చింతింపకుడి అని బైబిల్ తెలియజేస్తుంది. In Philippians chapter 4 verse 6, it's an absolute statement. Philippians 4 verse 6. ఫిలిప్పీ 4:6లో మనం చూస్తాము దేవుడు చెప్పిన వాక్యం ఇది. Be anxious for nothing. But we need to do something about that cause of anxiety. దేనిని గురించి చింతపడకుడి, కానీ దేని వలన ఆ చింత కలుగుతుందో దాని గురించి మనం చూడాలి. Maybe there's some problem you're facing right now and you don't know how it is going to work out. What should you do? బహుశా ఓ సమస్య నువ్వు ఎదుర్కోవచ్చు, అది ఏ విధంగా వెళ్తుందో నీకు తెలియదు. He doesn't say don't do anything. He says pray about it. అయితే ఏమీ చేయకుండా ఉండమని ఆయన చెప్పలేదు, కానీ దాని గురించి ప్రార్థన చేయమని ఆయన చెప్పాడు. And supplication means make a specific request to God. ఇక్కడ విన్నపాలు అంటే దేవునికి దాని గురించిన ప్రత్యేకమైన విన్నపాన్ని తెలియజేయాలి. Tell God exactly what the problem is. ఆ సమస్య ఏంటో ఖచ్చితంగా దేవునికి తెలియజేయాలి. That is supplication. విన్నపం తెలియజేయటం అంటే అది. And then don't forget to complete the prayer with thanksgiving. ఆ తర్వాత కృతజ్ఞత తెలియజేయకుండా ప్రార్థన ముగించవద్దు. Thanksgiving is saying, thank you, Father, for having heard my prayer. కృతజ్ఞత తెలియజేయటం అంటే నా ప్రార్థన విన్నందుకు వందనాలు ప్రభా అని తెలియజేయటం. Thank you for caring for me. నన్ను గురించి మీరు పట్టించుకున్నందుకు వందనాలు. It's like the receipt that my letter has reached. నేను పంపించిన ఉత్తరం మీకు అందిందని తెలియజేయటం. God's presence. He received the letter. Thank you for hearing me. దేవుని యొక్క సన్నిధిలోనికి నా ఉత్తరం వెళ్ళింది అనే విశ్వాసంతో దేవునికి కృతజ్ఞతలు తెలియజేయటం. And then when you do that, it says here in verse 7 of Philippians 4, ఆ విధంగా మీరు చేసినట్లయితే ఇక్కడ 7వ వచనంలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:7 ఈ విధంగా చెప్పబడింది. peace of God, which is the opposite of anxiety. చింతకు వ్యతిరేకమైంది దేవుని సమాధానం. The peace of God which is beyond all comprehension, which we cannot even understand. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము Will guard. God is a military word, like a fortress. It will guard me and my heart and my mind in Christ Jesus. యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలి ఉండును. అక్కడ కావలి ఉండటం అంటే మిలిటరీకి సంబంధించిన పదం అది కోటను భద్రపరిచినట్లుగా ఉంటుంది. That is a command we must obey. Be anxious for nothing. ఈ ఆజ్ఞకు మనం ఇదే చూపించాలి. దేనిని గురించి చింతపడకుడి. He doesn't say don't do anything about it. Make that request known to God in prayer. దాని గురించి ఏమీ చేయొద్దని ఆయన చెప్పలేదు, కానీ ఆ ప్రత్యేకమైన సమస్య గురించి దేవునికి విన్నపాన్ని తెలియజేయమని ఆయన చెప్పాడు ప్రార్థనలో. And in a specific request, and God will make sure his peace, like a military garrison. ఆ ప్రత్యేకమైన విన్నపాన్ని మనం దేవునికి తెలియజేసినప్పుడు దేవుని యొక్క సమాధానము మనకి మిలిటరీ భద్రతా దళాల వలె మన చుట్టూ ఆవరించి ఉంటుంది. Surrounds your heart and your mind so that you can be free from anxiety. మన హృదయాలకు మన తలంపులకు కావలి ఉంటుంది. Only God can free us from it. దేవుడే దాని నుండి మనల్ని విడిపించగలడు. I can't just, work myself up to be free from anxiety. ఆ చింత నుండి విడుదల పొందటానికి నా సొంత ప్రయత్నం ద్వారా నేనేమి చేయలేను. And when I'm free from anxiety, I'll be free from a lot of discouragement. ఆ చింత పట్టం నుంచి నేను విడుదల పొందినప్పుడు చాలా నిరుత్సాహం నుంచి కూడా నేను విడుదల పొందుతాను. This is a wonderful step that we must take. మనం తీసుకోవాల్సిన అద్భుతమైన నిర్ణయం ఇది. And then he goes on to say in Matthew 6 and verse 33, ఆ తర్వాత ఇంకా ఆయన చెప్తూ మత్తయి సువార్త 6:33 ఈ విధంగా చెప్పారు. if you want to be anxious about something, let me paraphrase his words. ఒకవేళ నువ్వు దేని గురించి అయినా చింతించాలి అనుకుంటే ఆయన మాటలను నేను చెప్తూ ఉన్నాను. Don't be anxious about all these earthly things. But if you do want to be anxious about something, be anxious about pursuing after God's kingdom first and his righteousness. ఈ భూసంబంధమైన విషయాలన్నిటి గురించి మీరు విచారించాల్సిన అవసరం లేదు. అయితే మీరు
వేటి గురించి విచారించాలి అంటే మొట్టమొదట దేవుని రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతిని వెతకండి. In other words, let those energies be directed towards seeking God's kingdom first. ఇంకో మాటలో చెప్పాలంటే మీ శక్తిని అంతటిని కూడా దేవుని యొక్క రాజ్యాన్ని వెతికే విషయంలో వాడండి, And His righteousness. ఆయన నీతిని వెతికే విషయంలో వాడండి. And you'll find that all these earthly things which you're anxious about will be taken care of. అప్పుడు మీరు ఏ భూ సంబంధమైన విషయాల గురించి విచారిస్తూ ఉన్నారో అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. That's a wonderful promise. ఇది ఎంతో అద్భుతమైన వాగ్దానం. It's one of the most fantastic promises that Jesus gave, and it applies to anyone in any age. ఏ తరంలో అయినా ఎవరికైనా అన్వయించుకోదగిన ఎంతో గొప్ప అద్భుతమైన వాగ్దానాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. That if you devote yourself to seeking the rule of God, the kingdom of God means the rule of God in your life. దేవుని యొక్క ప్రభుత్వానికి, దేవుని యొక్క రాజ్యము అంటే నీ జీవితంలో దేవుని యొక్క పరిపాలనకి, ఆ పరిపాలనకి లోబట్టడానికి నీవు వెతుకుతూ ఉన్నట్లయితే, the word kingdom is not a word we use much nowadays. రాజ్యము అనే మాటను మనము ఈ రోజుల్లో ఎక్కువగా వాడట్లేదు. But it refers to the rule of God in our life. ఇక్కడ రాజ్యము అంటే దేవుని యొక్క పరిపాలన మన జీవితంలో. God is my authority. దేవుడే నా అధికారి. He's the one who rules over me. నన్ను పరిపాలించేవాడు ఆయనే. It's the government of God. I submit to His rule in my life. That is the meaning of seeking God's kingdom. దేవుని యొక్క ప్రభుత్వం కింద నేను ఉన్నాను, దేవుని యొక్క పరిపాలన క్రింద నేను ఉన్నాను, అదే దేవుని యొక్క రాజ్యం అంటే. And to seek His righteousness means to seek total purity in every area of my life. ఆయన నీతిని వెతకటం అంటే నా జీవితంలో ప్రతి విషయంలో కూడా పవిత్రతను నేను కోరుకోవటం. I long for a life of total purity. I want God to rule over my life, every area of my life. నా జీవితంలో సమస్త విషయంలో కూడా సంపూర్ణమైన పవిత్రత కోసం నేను కోరుకోవటం. I want God to make me totally pure in my life. నా జీవితంలో దేవుడు నన్ను సంపూర్ణంగా పవిత్రపరచాలి అని నేను కోరుకోవటం. In every area. ప్రతి విషయంలో కూడా. And when I seek these things first, వీటిని నేను మొట్టమొదటిగా వెతికినట్లయితే all my earthly needs will be added to me. భూ సంబంధమైన ప్రతి అవసరాలు కూడా తీర్చబడతాయి. And I want to say to you, my dear friends, నా ప్రియ స్నేహితులారా, నేను మీతో చెప్తున్నాను, our life should be a testimony to the truth of this verse. ఈ వచనంలో ఉన్న సత్యం విషయంలో మన జీవితము ఒక సాక్ష్యంగా ఉండాలి. I have sought to live following this verse for more than 50 years now. నేను 50 సంవత్సరాల కంటే పైగా ఈ వచనాన్ని నేను వెంబడిస్తున్నాను. Sincerely seeking God's kingdom and His righteousness first to the best of my knowledge and ability. నాకు తెలిసిన దాంట్లో శ్రేష్టమైన రీతిలో నాకు సామర్థ్యం ఉన్న కొలది కూడా మొట్టమొదటిగా నేను దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని వెతుకుతూ ఉన్నాను. And I can testify that God has certainly added all my earthly needs to me. I mean, my wife and I have been through times of deep poverty. కాబట్టి నేను ఈ విధంగా సాక్ష్యం చెప్పగలను, నా భూ సంబంధమైన అవసరాలన్నీ దేవుడు తీర్చాడని. నేను నా భార్య కూడా ఒకానొక సమయంలో ఎంతో పేదరికంలో మేము ఉన్నాం. But we never got into debt. In all my 72 years, I've never been in debt. నా 72 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు నేను అప్పుల్లో లేను. When we get into debt, we're saying our Father has forsaken us. మనం ఎప్పుడైతే అప్పుల్లో ఉంటామో అప్పుడు మనం ఏం తెలియజేస్తున్నామంటే మా పరలోకపు తండ్రి మమ్మల్ని విడిచిపెట్టాడు. If we trust in God, He will provide our need. When the Bible says in Romans 13 and verse 8, owe no man anything. మనము దేవుని యందు నమ్మకించినట్లయితే ఆయన మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. బైబిల్లో రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా ఉంది, ఎవరికిని ఏమీ అచ్చి ఉండవద్దు. He's teaching us never to get into debt. ఇది మనకేం తెలియజేస్తుందంటే మనం ఎప్పుడు కూడా అప్పుల్లో ఉండకూడదు. I want to explain what a debt is. అప్పు అంటే ఏంటో నేను మీకు వివరిస్తాను. If you take a loan from the bank to build a house, ఇల్లు కట్టడానికి బ్యాంకులో నుండి మీరు ఒక లోన్ తీసుకోవచ్చు. there is no debt there because for the money you borrowed, there's an asset there అక్కడ అప్పు అనేది ఏమి లేదు, ఎందుకంటే నువ్వు తీసుకున్న అప్పుకి ఇక్కడ ఇటుపక్క ఆస్తి ఉంది, which balances in the weighing balance. One takes care of the other. ఎందుకంటే మనము తూకం చూసినప్పుడు ఒకదాన్ని మరొకటి భరిస్తాయి. Or if you take a loan to buy a car and it's insured, then there is a balance there. There is no debt there. మీరు కారు కొనడానికి లోన్ తీసుకున్నట్లయితే దానికి ఇన్సూరెన్స్ చేయించినట్లయితే అక్కడ కూడా అప్పు అనేది ఏమీ లేదు. But if you have borrowed money to spend it on yourself, to go on a vacation or spend it on a wedding and it's evaporated, there's nothing there, that's a debt. కానీ నువ్వు అప్పు తీసుకొని నువ్వు పెళ్లి ఖర్చులకు పెట్టో లేకపోతే ఎక్కడో విహారయాత్రలకు వెళ్ళినట్లయితే ఆ తర్వాత అది అయిపోతుంది, దానికి చూపించడానికి ఏమి ఉండదు నీకు. And we should not get into that type of debt. We must learn to live
within our income. మనం అలాంటి అప్పుల్లో పడకూడదు. మనకి ఎంత ఆదాయం ఉంటే అందులోనే జీవించడానికి మనం నేర్చుకోవాలి. But if we spend extravagantly, there'll be plenty of reason for anxiety. కానీ మనం విలాసవంతంగా ఖర్చు పెడుతూ ఉన్నట్లయితే అక్కడ చింతించడానికి ఎంత అవకాశం ఉంటుంది. The Gentiles live like that. It says all these things the Gentiles eagerly seek. అన్యులు అలా జీవిస్తుంటారు. అన్యులు వీటన్నిటి గురించి విచారిస్తారు అని ఇక్కడ చెప్పబడింది. What are the things the Gentiles eagerly seek? The people of the world. They seek to live a very luxurious, comfortable life. ఈ లోకంలో ఉన్న ప్రజలు అన్యులు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు? వాళ్ళు ఈ లోకంలో ఎంత విలాసవంతంగా సుఖ సౌఖ్యాలతో జీవించాలని కోరుకుంటూ ఉంటారు. And if they can't afford it, they use their credit card ఒకవేళ వాటిని కొనే స్తోమత వాళ్ళకి లేనట్లయితే క్రెడిట్ కార్డు ఉపయోగిస్తారు. to keep buying things and get into credit card debt endlessly. వాళ్ళు క్రెడిట్ కార్డు ఉపయోగించి కొంటూనే ఉంటారు. ఎంతో అప్పుల్లో పడిపోతూ ఉంటారు. It's a shameful thing if a Christian is in credit card debt. Let me tell you that directly. ఒక క్రైస్తవుడు క్రెడిట్ కార్డు అప్పును కలిగి ఉన్నట్లయితే అది ఎంతో అవమానం. If you use a credit card, make sure that it's paid within the month so that you don't pay any interest on it. ఒక క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నట్లయితే ఆ నెలలోనే ఆ బిల్లు చెల్లించే విధంగానే ఉండాలి. దాని మీద వడ్డీ కట్టే పరిస్థితి నీకు రాకూడదు. Then it's okay. అలా అయితే సరే. But if you are one who's getting into the habit of using credit card and getting into debt, I want to say to you in Jesus' name that you are living in disobedience to God. నువ్వు క్రెడిట్ కార్డు ఉపయోగించి నువ్వు అప్పుల్లో పడుతూ ఉన్నట్లయితే అది దేవుని యొక్క వాక్యానికి నేరుగా అవిధేయత చూపించినట్లుగా ఉంటుంది. You have every reason to be anxious and worried. You're testifying that your heavenly Father doesn't care for you. You're trying to live beyond your means. కాబట్టి నువ్వు చింతించడానికి ఆందోళన చెందడానికి ఎంత అక్కడ అవకాశం ఉంటుంది. నీ పరలోకపు తండ్రి నిన్ను పట్టించుకోవట్లేదని నువ్వు రుజువు చేస్తూ ఉన్నావు. You're not satisfied with what God has given you. నీకున్న ఆదాయంలో నువ్వు జీవించలేకపోతున్నావు. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాన్ని బట్టి నువ్వు సంతృప్తి పడట్లేదు. I'm not speaking what I've not practiced. I've been through times when we had very little, my wife and I. నేను చేయని దాన్ని ఇక్కడ నేను బోధించటం లేదు. కొన్నిసార్లు మేము చూసినట్లయితే నేను నా భార్య ఎంతో తక్కువ డబ్బును కలిగి ఉన్నాం. But we decided we'd never get into debt. We live with what we have. కానీ మేము అప్పుల్లో పడకూడదని నిర్ణయించుకున్నాము. మాకు ఎంత ఉంటే అంతలోనే జీవించాలని నిర్ణయం చేసుకున్నాము. And as God increased the circle of our finances, we could buy more things. దేవుడు మా డబ్బు అనే వృత్తాన్ని విస్తరింపజేసినప్పుడు కొన్ని మేము కొనుక్కోగలిగాం. And that has been such a tremendous education for us నిజంగా దాని నుండి మేము ఎంతో నేర్చుకున్నాం. that I can stand boldly before people today and say, no matter what our circumstances, I have learned to be content. కాబట్టి ఇప్పుడు నేను ప్రజల ఎదుట ధైర్యంగా నిలబడి నేను ఈ విధంగా చెప్పొచ్చు. నేను ఎంత తక్కువ కలిగి ఉన్నా వాటిలో నేను తృప్తి కలిగి ఉన్నానని నేను చెప్పగలను. Paul could say that in his late 60s. I've learned to be content in all circumstances. I've learned to have little and I've learned to have much. పౌలు తన 60 సంవత్సరాల జీవితంలో ఈ విధంగా చెప్పాడు. 60 సంవత్సరాల తర్వాత నేను కొదువ కలిగి ఉన్నాను, కొద్దిగా కూడా జీవించాను. నేను ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువలో కూడా జీవించానని చెప్పగలిగాడు. అది దేవుని ఇష్టము ఎంత ఇవ్వాలి అనేది. That's up to God. అది దేవుని నిర్ణయం. But I'm perfectly content. Godliness with contentment is great gain. కానీ నేను ఎంతో సంతృప్తి కలిగి ఉన్నాను అని పౌలు చెప్తున్నాడు. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. It's very important for us to understand these simple principles of finances, ఈ ఆర్థిక సంబంధమైన చిన్న చిన్న నియమాలు మనం నేర్చుకోవటం మంచిది. because a lot of anxiety comes because of a wrong attitude in the area of money. ఎందుకంటే చాలా చింత దేని వలన కలుగుతుందంటే ధనం పట్ల మనం ఉండే తప్పుడు వైఖరిని బట్టి కలుగుతుంది. It's a continuation from that statement that you cannot serve God and money that Jesus spoke about anxiety. నీవు దేవుణ్ణి సిరిని సేవించలేవు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటకు తర్వాత ఇది కొనసాగింపు. He said, for this reason, he said in Matthew 6:25, do not be anxious. అందువలన నేను మీతో చెప్పిందేమనగా మీరు దేని గురించి చింతించొద్దని ప్రభు చెప్పారు. So seek the kingdom of God first, and therefore do not be anxious concerning tomorrow. కాబట్టి మొట్టమొదట దేవుని యొక్క రాజ్యాన్ని గురించి వెతకండి, రేపటి గురించి మీరు చింతించవద్దు. For tomorrow will take care of itself. Matthew 6:34. రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును. మత్తయి సువార్త 6:34. Each day has got enough trouble of its own. Just live for today రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును. ఏనాటి కీడు ఆ నాటికి చాలును. and lay up for the future by all means. The Bible says, go to the ant. మీరు భవిష్యత్తు గురించి దాచిపెట్టుకోవచ్చు. బైబిల్ ఆ విధంగా తెలియజేస్తుంది. బైబిల్లో ఏం చెప్పబడిందంటే మీరు చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. In Proverbs chapter 6, and because the ant knows that in winter time there won't be enough grain, so it lays up for the future. సామెతలు 6లో ఈ విధంగా తెలియజేయబడింది. ఎందుకంటే చీమలకు తెలుసు
చలికాలంలో వాటికి ధాన్యములు దొరకవు. There's nothing wrong in having a savings account. కాబట్టి మనం సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండటం తప్పు కాదు. Jesus Christ had a treasurer who kept money that was like a savings account. యేసుక్రీస్తు ప్రభు దగ్గర ధననిధి ఉండేది, అది సేవింగ్స్ అకౌంట్ లాంటిది, అక్కడ డబ్బులు పెట్టుకునేవాడు. There's nothing wrong in that. You don't have to spend everything you earn today itself. అందులో తప్పేమీ లేదు. నీవు ఇప్పుడు సంపాదించిందంతా ఈ రోజే ఖర్చు పెట్టాలనేమీ లేదు. But it's not laying up a treasure for yourself. కానీ నీ కోసం నీవు దాచిపెట్టుకోవటం కాదు. It's being wise about the future, wise to provide for your children. భవిష్యత్తు గురించి మనం దాచిపెట్టుకోవటం, జ్ఞానయుక్తంగా మన పిల్లల కోసం మనం దాచిపెట్టడం. 2 Corinthians in chapter 12 and verse 14 says, 2 Corinthians 12 and verse 14, children, parents need to lay up for their children. That's a perfectly right thing to do. 2 కొరింథీ 12:14 మనం చూసినట్లయితే తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చోతగినది కదా, ఆ విధంగా చేయటమే సరైనది. You don't lay up treasure for yourself, నీ కోసం నీవు ధననిధిని కలిగి ఉండటం కాదు, but you must provide for your children. That's right. నీ పిల్లలకు నీవు అవసరాలు తీర్చాలి, అది సరైనది. 1 Timothy 5:8 says, if you don't care for your family, you're worse than an unbeliever. 1 తిమోతి 5:8 ఏ విధంగా ఉంది, నీ సొంత కుటుంబం నువ్వు సంరక్షించని ఎడల నీవు అవిశ్వాసి కంటే చెడ్డవాడు. So with wisdom, we can be completely free from anxiety. కాబట్టి జ్ఞానం కలిగి ఉండటం ద్వారా మనము చింత నుంచి విడుదల పొందొచ్చు. We're not seeking for things that God hasn't given us. We're satisfied with what God has given us. దేవుడు మనకు ఇవ్వని వాటి గురించి మనం వెతకట్లేదు. దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దాంట్లో సంతృప్తి కలిగి ఉంటాం. But we're not going to be anxious. We're going to live within our means. కానీ మనమేమి చింతించము, మనకి ఎంత ఉంటే అంతలో జీవిస్తాము. It's a good thing to ask ourselves this question. ఈ ప్రశ్నను మనల్ని మనం అడగటం ఎంతో మంచిది. This little phrase that Jesus used in verse 32, these things the Gentiles seek after. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటను ఉపయోగించారు 32వ వచనంలో. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారిస్తారు. What are the things the Gentiles seek after? అన్యజనులు వేటి గురించి విచారిస్తుంటారు? Ask yourself whether you're seeking after those things. నీవు కూడా వాటి గురించే విచారిస్తున్నావా లేదో చూసుకో. Are you seeking for the same things worldly people seek? ఈ లోకానుసారమైన వ్యక్తులు చూసే వాటి గురించే నువ్వు కూడా చూస్తున్నావా? Then you shouldn't be calling yourself a Christian. You should be calling yourself a worldly person. అలా అయితే మరి నిన్ను నువ్వు క్రైస్తవుడు అని పిలుచుకోకూడదు. ఒక లోకానుసారమైన వ్యక్తిగా నిన్ను నువ్వు పిలుచుకోవాలి. A Christian is one, Matthew 6:33, who seeks God's kingdom first. మొట్టమొదట దేవుని రాజ్యాన్ని వెతికేవాడే క్రైస్తవుడు. మత్తయి 6:33 ప్రకారం and his righteousness, ఆయన నీతిని వెతకటం, and finds that all the other things are added to him, so that at the end of his life, whether he's lived for 50 years or 90 years, he can say, I spent my life seeking God's kingdom first. ఆ తర్వాత ఈ భూ సంబంధమైన విషయాలన్నీ ఆయనకు అనుగ్రహించబడతాయి. అతడు 50 సంవత్సరాలు బ్రతికినా 90 సంవత్సరాలు బ్రతికినా తన జీవితం యొక్క చివరి దశలో ఈ విధంగా చెప్పగలగాలి, నేను నా జీవితాన్ని దేవుని యొక్క రాజ్యాన్ని వెతికే విషయంలో పెట్టాను, and his righteousness, తన నీతిని వెతికే విషయంలో. and I can testify at the end of all these years that God has added other things to me. ఇప్పటి వరకు కూడా నేను సాక్ష్యం ఇవ్వగలను, మిగిలినవన్నీ కూడా దేవుడు అనుగ్రహించాడు. I can certainly say that at the end of 52 years of being a born again Christian. తిరిగి జన్మించిన క్రైస్తవునిగా 52 సంవత్సరాలుగా నేను ఉన్నాను. నేను ఖచ్చితంగా చెప్పగలను, I spent my life seeking God's kingdom and his righteousness, and God has added all that I need for me. నా జీవితంలో నేను దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని మొట్టమొదటిగా నేను వెతికాను, మిగిలినవన్నీ కూడా ఆయన నాకు అనుగ్రహించాడు. May that be your testimony too. Let's pray. మీ సాక్ష్యం కూడా ఇదే అయ్యుండును గాక. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, as we bow before you, ప్రభువా మీ సన్నిధిలో మేము తల్ల వంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం. help us to have the values of your word in your kingdom. ఓ ప్రభువా, మీ వాక్యానికి విలువ ఇవ్వటానికి, మీ రాజ్యాన్ని వెతకటానికి మాకు సహాయం దయచేయండి. In our life, మా జీవితాల్లో we humbly ask మేము దీనులముగా అడుగుచున్నాం తండ్రి. in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.